ఏం లేవు, ఎటు వెళ్ళలేము. ముగ్గురిని పట్టుకొని ఇంటికాడనే ఉంటున్నా. ఆయన తాగుతాడు, కొడతాడు. అటు వెళ్దామని అమ్మోళ్ళేలు గిన్నె ఉంటానా. ఇంకా తాగి కూడా ఇన్ని తెచ్చి ఇలా ముగ్గురు పెడతాడు. ఇంకా ఊడుకొని తింటాం. ఆయన తాగంగా అది తెస్తాడు, పెడతాడు. చూశారు కదా పాపం మనతో మాట్లాడుకుంటున్న ఆ తల్లి కన్నీటి పెడుతుంది. దయామాయన నాకు హృదయం ఎవరున్నా కూడా ఫౌండేషన్ తరఫున గురించి ఎవరైనా ఉండి పాపం ఆ కుటుంబానికి సాయం చేయాలి. ఈయనకి తనే కాకుండా తనున్న కూతురు కూడా పాప సంఖ్యలో కూడా ఎత్తుకుంది. తన బిడ్డ కూడా అనారోగ్యం పాలైంది, తను కూడా ఆరోగ్యం బాగాలని చెప్పేసి కూడా అది తన తల్లి చూడండి ఒకసారి ఎంత బాధాకరంగా ఎంత రోధిస్తుందో. చెప్పలేని పరిస్థితుల్లో తనకి మాటలు కూడా రావట్లేవు వానికి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే తమ కుటుంబాన్ని ఆదుకోవాలి, అన్ని విధాలుగా ఆదుకుంటే వాళ్ళకి రెండు చేతులకి దండం పెడతాని చెప్పేసి కూడా పాపం ఆమెకి నోట వెంట మాట రాని సందర్భంలో ఆ కన్నీరే అన్నింటికీ సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది.